శ్రీరామాయణం అరణ్యకాండ 58వ ఎపిసోడ్కు స్వాగతం. రావణుడు తన కోరికను తీర్చమని సీతమ్మ కాళ్ళ మీద పడి మరీ వేడుకుంటాడు. అయితే అందుకు ఎంత మాత్రమూ ఒప్పుకొని సీతమ్మ రావణుడిని దారుణంగా తిడుతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ తిట్లను అస్సలు పట్టించుకోలేదు అని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇక మిగిలిన కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. రావణుడు సీతమ్మతో, సీత, నువ్వు ఎంత తిట్టినా నీపై కోపం రావడం లేదు, నీపై కోరిక చావడం లేదు. అందువల్ల నీకు 12 నెలలు గడువు ఇస్తున్నా. ఈలోగా నీవు నీ మనసు మార్చుకుని నా పక్కన చేరాలి. లేదంటే గడువులు తీరిన వెంటనే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ మాంసంతో నా వంట వాళ్ళ చేత వంట చేయించి అల్పాహారంగా తింటాను అని అన్నాడు. అంతటా రాక్షస స్త్రీలను పిలిచి వారితో ఇలా అన్నాడు. ఓ నరమాంస భక్షకులారా, మీరు మీ చాకచక్యం అంతా ఉపయోగించి సీతను నా దారికి తీసుకుని రండి. నయాన భయాన ఈ సీత యొక్క గర్వం అణిచేలా చేయండి. మీకు కూడా గడువు పెడుతున్నాను. ఈ 12 నెలల్లో ఆమె నాదయ్యేందుకు మీరు అన్ని ప్రయత్నాలు చేయండి. మీరు ఈ సీతను అశోకవనంలోకి తీసుకుని వెళ్ళండి. అక్కడ ఆమెను పరిరక్షిస్తూ నాపై మనసు మళ్ళేలా చేయండి. మీరు భయపెడతారో, బెదిరిస్తారో, లేక బుజ్జగిస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం. సీత మనసు మారాలి అని అన్నాడు. అంతటా ఆ రాక్షస స్త్రీలు సీతమ్మను అశోకవనానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆ అశోకవనంలో ఫలాలు, పుష్పాలనిచ్చే చెట్లు అనేకం ఉన్నాయి. ఆ చెట్ల నిండా మదించిన పక్షులు అనేకం ఉన్నాయి. దుఃఖంతో ఉన్న సీతమ్మ పెద్ద పుల్లల మధ్య ఉన్న ఆడలేడీలా ఆ రాక్షసుల మధ్య ఉంది. తాళతో కట్టివేసిన ఆడలేడీ వలె సీతమ్మకి అశోకవనంలో ఎంత మాత్రం సుఖంగా లేదు. వికృతమైన ఆ రాక్షస స్త్రీలు ఎక్కువగా భయపెట్టడం వలన భయపడిపోయి స్పృహ కోల్పోయింది. ఇక్కడ సీతమ్మ పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ రాముడు బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుని చంపి వెనక్కి తిరిగి ఆశ్రమానికి వస్తూ ఉంటే నక్కల ఓలలు వినపడసాగాయి. అది విన్న రాముడి మనసులో ఏదో అశుభశకునంగా భావించాడు. తన మనసులో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. ఆశ్రమంలో ఏదైనా జరగరానిది జరిగి ఉంటుందా? సీతను ఎవరైనా రాక్షసులు చంపి తినేశారా? సీత క్షేమంగా ఉంటుందా? ఈ మారీచుడు నా గొంతును అనుకరిస్తూ హా లక్ష్మణ, హా సీత అని అన్నాడు. ఆ కేక విన్న సీత భయపడి లక్ష్మణుడిని నా కోసం పంపించలేదు కదా. ఒకవేళ అదే జరిగితే ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న సీత ఈ రాక్షసుల బారి నుండి సురక్షితంగా ఉంటుందా? ఇలా రకరకాల అనుమానాలు రాముడిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. జనస్థానం మూలంగా నాకు రాక్షసులతో శత్రుత్వం ఏర్పడింది. నాకు అనేక రకమైన దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. పక్షులు, మృగాలు రాముని వైపు దీనంగా చూస్తూ రామునికి ఎడమవైపు తిరుగుతూ ఘోరమైన ధ్వనులు చేయసాగాయి. రాముడు ఈ శకునాలని చూసి పరుగులాంటి నడకతో ఆశ్రమం వైపుగా వెళ్ళసాగాడు. రామునిలో ఆందోళన మొదలైంది. మనసంతా సీతమ్మ, లక్ష్మణుడి గురించి ఆలోచనలే రాసాగాయి. అలా కొద్ది దూరం వెళ్ళగానే తనను వెతుక్కుంటూ వస్తున్న లక్ష్మణుని చూశాడు. అంతట రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. లక్ష్మణ, సీత ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు? సీత ఇప్పుడు క్షేమంగా ఉంటుందా? అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు? నాకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే సీత బ్రతికి ఉంటుందని నాకు అనిపించడం లేదు. లక్ష్మణ, జనకపుత్రి అయిన సీతను ఇక మీదట ప్రాణాలతో చూస్తామంటావా? ఆమెకు ఏమీ అపాయం జరిగి ఉండదు కదా. లక్ష్మణ, నా మనసు చాలా ఆందోళనగా ఉంది. నా ఎడమ కన్ను అదురుతుంది. రాక్షసులు నా సీతను చంపి తినేసి ఉంటారు. నా మనసు ఏదో విపరీతమైన కీడును శంకిస్తుంది. లక్ష్మణ, సీత లేకుండా నేను ఉండలేను. నేను మరణించడం ఖాయం. లక్ష్మణ, భగవంతుడు నా ముఖాన అన్ని కష్టాలే రాసిపెట్టినట్టున్నాడు. రాముడు దుఃఖంతో తమ్ముడిని నిందిస్తూ తనను తాను తిట్టుకుంటూ సీతమ్మను చూడాలనే కోరికతో
ఆతృతగా ఆశ్రమం వైపు అడుగులు వేశాడు. ఒక పక్క ఆకలి, దాహం, మరో పక్క అలసట చేత రాముని ముఖం అంతా వాడిపోయి ఉంది. ఆశ్రమం అంతా జనశూన్యంగా ఉంది. ఇల్లంతా కలయి చూశాడు. పిచ్చివాడిలాగా చూసిన గదినే మళ్ళీ మళ్ళీ చూసి సీతమ్మ కోసం వెతకసాగాడు. సీతమ్మ ఎక్కడా కనిపించకపోవడంతో నేను అనుకున్నదే జరిగింది అంటూ బిగ్గరగా విలపించసాగాడు. అంతటా లక్ష్మణుడితో, తమ్ముడా, నేను నిన్ను నమ్ముకునే కదా సీతను వదిలి వచ్చాను. అలాంటి సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు అని ఏడవసాగాడు. రాముని కన్నా 10 రెట్లు ఎక్కువగా దుఃఖిస్తున్న లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. అన్నా, నేను సీతమ్మను వదిలిపెట్టి రావడానికి ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. వదిన గారు నన్ను అనరాని మాటలన్నీ అంది. హా సీత, హా లక్ష్మణ అని నీ గొంతుతో అరవడం వలన నీకేదో కీడి జరిగింది అని సీతమ్మ భావించింది. పెద్దగా ఏడుస్తూ నన్ను వెళ్ళమని పోరు పెట్టింది. అలా అరిచింది నువ్వు కాదని, ఈ లోకంలో రాముణ్ణి భయపెట్టే రాక్షసుడు ఎవ్వడూ లేడని, ఇక ముందు ఉండబోడని, ఎవరో రాముని గొంతును అనుకరించారని, నీవు నిశ్చింతగా ఉండమని ఎన్నో విధాలుగా చెప్పాను. రాముడెన్నడూ ఇలా ప్రాణరక్షణ కోసం ఒక అల్పుడిలా అరవడని కూడా చెప్పాను. ఈ విధంగా నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఒళ్ళు తెలియని ఆవేశం, దుఃఖంతోనూ ఊగిపోతూ, లక్ష్మణ, నీ అన్నయ్య మరణించిన తర్వాత నన్ను పొందాలనే పాపపు ఆలోచనలో నువ్వు ఉన్నట్టున్నావు. నేను మరణించడానికైనా సిద్ధపడతాను, కానీ రాముణ్ణి తప్ప మరెవరినీ నన్ను తాకనివ్వను. రాముడు ఎంత కష్టంలో ఉండి నీ సాయం కోరాడో కదా. నీ కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమలాడినా రామునికి సహాయపడడానికి కదలడం లేదంటే నీవు భరతుడు కలిసి కుట్ర పన్నారని అర్థమవుతుంది. నీవు మిత్రుడిలా కనిపించే శత్రువువి అని తలా కడుపు బాదుకుంటూ ఏడ్చుంది. ఆ మాటలు విని కూడా నేను బయలుదేరకపోతే వదిన వేసిన నిందలకు ఇంకా బలమిచ్చినట్లు అవుతుందని భారమంతా వనదేవతలపై విడిచి దిక్కుతోచని స్థితిలో నీ కోసం బయలుదేరాను. అంతేకాని తల్లిలాంటి సీతమ్మను వదిలి బుద్ధిపూర్వకంగా రాలేదు అని అన్నాడు. అందుకు రాముడు, లక్ష్మణ, నువ్వు ఎన్నైనా చెప్పు, సీతను ఒంటరిగా వదిలిపెట్టి రావడం అనేది మంచి పని కాదు. ఇది నాకు ఎంత మాత్రమో సంతోషాన్ని కలిగించేది కాదు. ఆమె కోపంలోనో దుఃఖం వలనో ఎన్నో మాటలు అనిందని ఒక అబలను ఒంటరిగా వదిలి వస్తావా? నీవు నా ఆజ్ఞను మీరి పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నా సీత ఎటుపోయిందో కదా. రాక్షసులు ఏమైనా చంపి తిన్నారా? లేదా ఏదైనా ఆపదలో చిక్కుకుని ఉందా? ఎక్కడైనా దాచిపెట్టారా? పోనీ నీళ్ల కోసం నదికేమైనా పోయిందా? పూలు పండ్లు తీసుకురావడానికి ఏమైనా వెళ్ళిందా అని రకరకాల ప్రశ్నలు మదిలో మెదిలాయి. కానీ సమాధానం చెప్పడానికి అక్కడ ఎవరున్నారు? వృక్షాలు, పక్షులు, మృగాలు ఉన్నా అవి జవాబు చెప్పలేవుగా. రాముడు పిచ్చివాడిలాగా అటు ఇటు తిరుగుతూ సీతమ్మ కొరకు వెతకసాగాడు. గోదావరి నది వద్దకు వెళ్ళి చుట్టుపక్కల కలయి చూశాడు. చెట్టు దగ్గరకు వెళ్ళి సీతమ్మ గురించి అడగడం ప్రారంభించాడు. కదంబ వృక్షం దగ్గరకు వెళ్ళి, ఓ కదంబ వృక్షమా, నీ పూలంటే నా భార్యకు చాలా ఇష్టం. నువ్వేమైనా నా సీతను చూశావా? చివరగా నీ దగ్గరకు ఎప్పుడు వచ్చింది? అలాగే బెల్వవృక్షం దగ్గరికి వెళ్ళి, ఓ బెల్వవృక్షమా, నీ ఫలాలలాగా మధురంగా ఉంటుంది నా సీత. అలాంటి సీత గురించి నీకేమైనా తెలుసా? ఓ అర్జున వృక్షమా, నీవన్నా కూడా నా భార్యకు చాలా ఇష్టం. నీకేమైనా నా జానకి జాడ తెలుసా? ఓ తిలక వృక్షమా, నీవన్నా కూడా నా ప్రియురాలకి చాలా ఇష్టం. నా ప్రియురాలి జాడ తెలుసా నీకేమైనా? ఓ అశోక వృక్షమా, నువ్వు దుఃఖించే వారి దుఃఖాలను పోగొడతావు. నా ప్రేయసికి కనపడక నేను దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నా ప్రియురాలు ఎక్కడ ఉందో చెప్పి నా దుఃఖాన్ని పోగొట్టు. ఈ విధంగా చెట్టు దగ్గరికి వెళ్ళి సీతమ్మ గురించి అడగసాగాడు. అలాగే మామిడి, మద్ది, పనస, చండ్ర, గోరింట, దానిమ్మ మొన్నగ వృక్షాల దగ్గరకు వెళ్ళి సీతమ్మ గురించి అడుగుతూ మతి తప్పిన వాడిలాగా అడవి అంతా తిరగసాగాడు. ఓ ప్రియురాలా, ఎందుకు నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు? ఎందుకు నాతో దోబూచులాటలాడుతున్నావు? నా మీద దయ ఉంచి నన్ను ఆట పట్టించింది చాలు. నా ఎదుటకు వచ్చి నీ కోసం పడుతున్న ఈ బాధను పోగొట్టు అంటూ అరవసాగాడు.
అలా ఎక్కి ఎక్కి ఏడుస్తూ అడవిలో పరుగులు పెడుతూ పిచ్చివాడిలాగా తిరిగాడు. లక్ష్మణ, సీతమ్మ లేకుండా నేను బ్రతకలేను. నేను కూడా మన తండ్రి దశరథ మహారాజు వద్దకే పోతాను. ఆయన నన్ను చూసి ప్రతిజ్ఞాకాలం ముగియకుండా ఎందుకు వచ్చావు అని నన్ను తిరస్కరిస్తాడు అంటూ ఉండగా ఆ మాటలన్నీ విన్న లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు. అన్నయ్య, బాధపడకు. మన ఇద్దరం కలిసి ఈ అడవంతా గాలించేద్దాం. గుహలు, నదులు, సరస్సులు ఏదీ విడిచిపెట్టకుండా అన్ని చోట్ల వెతుకుదాం. దుఃఖించకు అని అన్నాడు. అంతటా లక్ష్మణుడి మాటలకు ఊరట పొందిన రాముడు తమ్మునితో కలిసి సీతమ్మను వెతకడం ప్రారంభించాడు. కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనిపించలేదు. లక్ష్మణ, వనాలన్నీ వెతికాం. గుహలు, పద్మాలున్న సరస్సులు, నదులు అన్నీ గాలించాం. కానీ సీత జాడ కనపడలేదు. లక్ష్మణ, సీతను రాక్షసులు తినేసి ఉంటారు. ఆమె లేకుండా నేను బ్రతకలేను. సీత లేకుండా నేను అయోధ్యకు ఎలా వెళ్ళగలను? అంతఃపురంలో కాలు ఎలా పెట్టగలను? లోకులు నన్ను భార్యను కాపాడుకోలేని అసమర్థుడు రాముడు అని అంటారు. జనక మహారాజు వచ్చి నా కుమార్తె జానకి ఎక్కడా అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పగలను? సీత లేదనే విషయం చెప్తే విని ఆయన తట్టుకోగలడా? నేను అయోధ్యకు వెళ్ళనుగాక వెళ్ళను. సీత లేని స్వర్గం కూడా నాకు శూన్యంగానే ఉంటుంది. నన్ను ఇక్కడే అడవిలో వదిలేసి నువ్వు అయోధ్యకు వెళ్ళు. భరతుణ్ణి రాజ్యం వేలుకోమని చెప్పు. నాకు ఆ రాజ్యం అక్కర్లేదని చెప్పు. నీవు వెళ్ళగానే తల్లి కౌసల్య, సుమిత్రులకు నమస్కారం చేశానని చెప్పు. నీవే కౌసల్య తల్లికి సేవలు చేస్తూ ఆమెను కడతీర్చు. నేను, సీత ఎలా నాశనమయ్యామో వివరంగా చెప్పు అంటూ పరిపరి విధాలుగా విలపిస్తూ ఉంటే లక్ష్మణుడు కూడా భయపడిపోయి అన్నా అంటూ అన్నగారిని కౌగిలించుకొని బావురుమంటూ విలపించసాగాడు. లక్ష్మణ, నాలాంటి పాపి ఇంకొకడు ఈ లోకంలో ఉండడేమో. దశరథ మహారాజుకు పెద్ద కొడుకుగా పుట్టాను. రాజ్యాన్ని కోల్పోయాను. బంధుమిత్రులకు దూరం అయ్యాను. తండ్రి మరణించాడు. తల్లికి దూరమయ్యాను. ఇప్పుడు ప్రాణం కన్నా ఎక్కువైన సీతను కోల్పోయాను. నాతో ఉంటే నీకు కూడా ఈ కష్టాలు తప్పవు. రాముని బాధను చూసిన వృక్షాలు గోదావరి వంక చూసి, గోదావరి, రాముని బాధను చూడలేకపోతున్నాం. సీత ఎక్కడికి వెళ్ళిందో చెప్పేసేయి అని గోదావరితో అన్నాయి. రావణుడంటే ఉన్న భయం చేత గోదావరి మౌనంగా ఉండిపోయింది. మృగాలు రాముడు పడుతున్న కష్టం చూడలేక రాముని వంక, అలాగే దక్షిణ దిక్కు వైపుగా ఆకాశంలోకి చూడసాగాయి. అది గమనించిన రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ మృగాలు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి, కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అన్నాడు. అంతటా లక్ష్మణుడు రాముడితో, అన్నయ్య, నీవు ఈ మృగాలను సీతమ్మ కోసం అడిగావు కదా, అందుకని ఇవి గాల్లో ఎగిరి దక్షిణ దిక్కు వైపుగా చూపిస్తున్నాయి. కాబట్టి మనం దక్షిణ దిక్కుగా వెళ్దాం. సీతమ్మ గురించి ఏమైనా ఆనవాళ్లు కనిపిస్తాయేమో అని అన్నాడు. అందుకు రాముడు సమ్మతించి దక్షిణ దిక్కు వైపుగా బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక నేలపై రాలిన పూలను చూశాడు రాముడు. ఆ పూలను చూసిన రాముడికి దుఃఖం పొంగుకుంటూ వచ్చింది. ఇక మిగిలిన కథను తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. జై శ్రీరామ్.